పటాన్చెరు నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘన విజయం సాధించి చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ హామీలను తిరస్కరించి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందనరావు నాయకత్వంలో పార్టీ బలంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, గడిల శ్రీకాంత్ గౌడ్, బాలరెడ్డి, మాణిక్యం యాదవ్, మెరాజ్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, తొంట అంజయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. మరి గెలుపు దిశలోనే ఉంది కాబట్టి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 5కు 5 మున్సిపాలిటీలు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం, మరి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి దీనికి ముఖ్య కారకులైన మరి మా అందరికీ మరి గాడ్ ఫాదర్ మమ్మల్ని అందరినీ కూడా ఒక సరైన దిశలో ఈ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీని సరైన దిశలో నడిపిస్తూ మాకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఈ రకంగా మీరందరూ కలిసి ముందుకు పోతే ఏది ఏమైనా కూడా పార్టీ చెక్కు చెదరదు అని చెప్పి మా అందరికీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయిన మరి మా మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు మా తన్నీరు హరీష్ రావు గారికి ప్రత్యేకంగా మా వేదిక మీద ఉన్న అందరి తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అంటేనే కలెక్షన్, కాంగ్రెస్ అంటేనే కరప్షన్. గాలు మాకు ఎట్లా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇలా మా పార్టీ జెండా పైన మా పార్టీ బీఫామ్ అయిన గెలిచినటువంటి అభ్యర్థిని పోలీసుల సమక్షంలో ఎత్తుకపోయిండ్రు. సమాధానం దానికి చెప్పండి. అసలు మీరా మా గురించి మాట్లాడేది? దొంగతనం చేసినోడే దొంగ అన్నట్టుంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడే నైతిక హక్కు ఉందా కాంగ్రెస్? అసలు కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉందా? అసలు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? అసలు మీలాగా ఎత్తుకపోలేదు. మీ వ్యతిరేక విధానాలకు అనుకూలంగా ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చినటువంటి సందర్భం. థ్యాంక్ యూ. మైపాలన్న కూడా చాలా పనిచేసిండు. మాకు అండర్ గ్రౌండ్ చాలా మాకు సపోర్ట్ ఇచ్చిండు. వాళ్ళ క్యాడరు వాళ్ళందరూ కూడా ఆయన సహకారం కూడా మాకు పూర్తి స్థాయిలో ఉంది. ఆయనకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం మీరు చేస్తూ ఉన్నారు? ఇలా ముఖ్యమంత్రికి అభివృద్ధి మీద లేదు దృష్టి, భూముల మీద ఉన్నది, విలువైన భూముల మీద ఉన్నది. వేం నరేందర్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే భూముల విలువలు ఉన్నాయో ఆ విలువ ఉన్నటువంటి భూముల పైన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వానికి కన్నుబడ్డది. కాబట్టి ఇక్కడ కైవసం చేసుకోవడానికి అనేక కుట్రలు ప్రభుత్వం చేసింది. అయినా ప్రజల పక్షాన ఉన్నటువంటి బీఆర్ఎస్ పట్టం కట్టింది. మీకు మాకు ఉన్నటువంటి తేడా, అవినీతితో రాజ్యం వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏది? ఆత్మగౌరవంతో ప్రజల సంక్షేమం కోసమే పుట్టినటువంటి పార్టీ మాది. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవానికి ఇలా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి మధ్య జరిగినటువంటి పోరులో ఇలా బీఆర్ఎస్ పార్టీకి అపారమైనటువంటి మెజారిటీ ఇచ్చి పట్టం కట్టినటువంటి మా క్యాడర్కు, మా లీడర్కు, మా ఓటర్కు శిరస్సు పంచి మేము ఉద్యమాభివందనం తెలియజేస్తున్నాం. అన్ని రకాలుగా సంఖ్య ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని వాయిదా వేయించేటువంటి ప్రయత్నం చేసింది. అంటే పోలీసులను కంప్లీట్గా పోలీసులు అసలు ఈ రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడా లేదా అర్థమైతలేదు. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉన్నదా లేదా అర్థమైతలేదు. ఇలా పోలీసు విభాగం పనిచేయదు, ఎన్నికల కమిషన్ పనిచేయదు, కేవలం ముఖ్యమంత్రి ఉన్నది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇలా మా క్యాడరు ఇలా కేసులు పెట్టి మా కౌన్సిలర్లు మమ్మల్ని ఇలా చూసింది కదా. ఇస్నాపూర్ గెలుపు ఈ రాష్ట్రానికి ఒక మలుపైంది. ఇస్నాపూర్ లో జరిగేటువంటి ఎన్నికల పైన ఇలా కేసులు పెట్టి ఇలా అక్రమంగా జైల్లో పెట్టేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకే ఇలా స్వేచ్ఛ లేదు. ఇలా మేముగా మా కౌన్సిలర్గా గెలిచినటువంటి అభ్యర్థులకు మేము సెక్యూరిటీ ఇచ్చుకొని ఇలా కౌంటింగ్ హాల్కి తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఇలా ముఖ్యమంత్రి మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ ఉంది నీ ప్రజాస్వామ్యం? 7వ గ్యారెంటీ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం.
సమాధానం చెప్పాలి దానికి. ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం, ఈ జిల్లాలో ఉన్నటువంటి సైబరాబాదు, అదేవిధంగా మెదక్, సంగారెడ్డిలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా కేవలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చుట్టూ ఉన్నది. ఇలా కనీసం మాకు 5 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని రాకుండా అడ్డుకున్నారు. ఇది 144 సెక్షన్ పెట్టుకున్నారు. ఎందుకు వచ్చింది? ప్రశాంతంగా ఉన్నటువంటి పటాన్చెరు నియోజకవర్గం అల్లకొల్లాలం ఎందుకైందని అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రిని. ఈ అల్లకొల్లాలం చేయడంలో నీ భాగం లేదా?